నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగానే ఉంటుంది కేజ్రీవాల్ మాటల స్టైల్. తాజాగా తనని బీజేపీలోకి వచ్చేయమన్నారట. అందుకు నిరాకరిస్తున్నారు కాబట్టినే ఈడీ నోటీసులు ఇస్తుందట. తనకి ఇప్పుడు లిక్కర్ కుంభకోణం కూడా బీజేపీని చేయమని చెప్పిందా? పంజాబ్లో బీజేపీని ఓడించడం కోసం డబ్బులు లంచాలు తీసుకోమని బీజేపీని చెప్పిందా? గోవాలో బీజేపీని ఓడించడం కోసం లంచాలు తీసుకోమని బీజేపీని చెప్పిందా? ఆ డబ్బులు వ్యవహారం దొరికిపోతే కనుక సిసోడియాని అరెస్ట్ చేయించమని చెప్పేసి బీజేపీని చెప్పిందా? కామన్ సెన్స్తో ఆలోచించలేనటువంటి మూర్ఖత్వంతో మోడీ మీద ద్వేషంతో ఆలోచించే వాడిని కన్విన్స్ చేయగలరేమో కానీ స్వయంగా తన మంత్రివర్గంలోని మంత్రులే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఒకప్పుడు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి స్ఫూర్తివంతంగా నిలబడినటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు తనే అదే అవినీతిలో కూరుకుపోయి కొత్త ఉపన్యాసాలు ఇస్తుంటే నమ్ముతారా జనం? అంటే నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు.